టేస్టీ టేస్టీ అయిన ముల్లంగి సాంబార్. కుక్కర్ ఇలా పెట్టుకున్నాక కాయగూరలన్నీ తరిగి పెట్టుకోవాలి. ఇలా ఒక కుండలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అన్నీ వేసుకొని, ఎండుమిరపకాయలు 2 లేకపోతే 3 కట్ చేసింది వేసుకొని, కొంచెం ఆనియన్ వేసుకొని, కరివేపాకు వేసుకొని, అది ఫ్రై అయినాక కొంచెం ముల్లంగి కట్ చేసి పెట్టుకుంది, పసుపు, జీలకర్ర అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ముల్లంగి కుక్కర్లో పెట్టుకుంటే కొంచెం స్మెల్ లాగా ఉంటుందండి, అప్పుడు పిల్లలు తినరు. నేను చేసిన విధంగా చేసుకొని తింటే అస్సలు స్మెల్లే ఉండదండి. ఇలా అన్నీ వేసుకున్నాక ధనియాల పొడి, కారము, ఉప్పు, టమాటో అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తగినంత నీళ్లు పోసుకొని ఉడకనియాలండి. పప్పు మనం కుక్కర్ పెట్టుకున్న పప్పు ఉంటుంది కదండి, దాంట్లో కూడా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని దీంట్లో వేసుకొని బాగా మరిగినాక అప్పుడు సాంబార్ పొడి వేసుకొని చింతపండు నీళ్ళు వేసుకొని ఒక 2 ఉడుకొచ్చిందంటే చాలండి, మన టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ. రుచికి తగినంత బెల్లం కొంచెం వేస్తే అంతే, ఎంతో టేస్టీ అనే సాంబార్ రెడీ. థ్యాంక్ యూ.